అర్ధరాత్రి అనక, అపరాత్రి అనక గర్భిణీలకు, బాలింతలకు సేవలు చేసే ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమించే ఆశా వర్కర్ల పరిస్థితి ఈరోజు రోడ్డున పడ్డది. తమ న్యాయమైన కోరికల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, పోలీసులు వారిని ఈడ్చుకెళ్లడం, తోపులాటలో ఒక ఆశా వర్కర్ స్పృహ తప్పి పడిపోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. హైదరాబాద్ కోటిలోని డిఎంహెచ్ఓ కార్యాలయం సాక్షిగా జరిగిన ఈ దారుణ ఘటన అసలు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ కోటిలోని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఈరోజు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు ఇక్కడ ధర్నాకు దిగారు. 3 నెలలుగా పెండింగులో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్తున్న క్రమంలో జరిగిన తోపులాటలో ఒక ఆశా వర్కర్ స్పృహ తప్పి కింద పడిపోయారు. తోటి కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతుండగా ఆమెను వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అసలు ఆశా వర్కర్లు ఎందుకు రోడ్డెక్కాల్సి వచ్చింది? వారి ప్రధాన డిమాండ్లు ఏమిటి? జీతాల బకాయిలు గత 3 నెలల నుండి వీరికి జీతాలు అందడం లేదు. ఇల్లు గడవడమే కష్టంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనం ప్రస్తుత ధరలకు అనుగుణంగా తమకు కనీసం 18,000 వేతనం ఇవ్వాలని వారు కోరుతున్నారు. పని భారం తగ్గించాలని, ఇతర పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు అధికారులను కోరుతున్నారు. మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు, మేము చేసిన పనికి వేతనం అడుగుతున్నాం అని ఆశా వర్కర్లు కన్నీటితో చెప్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కోటిలో పోలీసుల వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహిళా కార్యకర్తలను కనీస కనికరం లేకుండా ఈడ్చుకెళ్లడం ఎంతవరకు సమంజసం? తోపులాట్లో ఒక మహిళ ప్రాణం మీదికి తెచ్చుకునే పరిస్థితి రావడం మన వ్యవస్థలోని వైఫల్యాన్ని ఎత్తు చూపుతుంది. అధికారులు ఆశా వర్కర్లతో చర్చలు జరపాల్సింది పోయి పోలీసు బలగాలతో వారిని అణిచివేయాలని చూడటం దారుణం. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఆశా వర్కర్ల బతుకులు మాత్రం మారడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ జీతాలను విడుదల చేయాలని, అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని మనం కోరుకుందాం. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఆశా వర్కర్ల పోరాటానికి మద్దతుగా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.